ఆయన ఆలోచనలకి హద్దు ఉండదు. ఆయన ఆలోచనలు ధర్మము చేత కట్టుబడవు. అందుకే రాముడి కంఠాన్ని తయారు చేయించాడు. విద్యుజ్జిప్పుడు పళ్ళెంలో పెట్టుకుని సీతమ్మ దగ్గరికి వెళ్ళాడు. ఎవరు? 10 నెలల నుంచి తన భర్త కనపడక కంటికి పంటికి ఏకధారగా ఏడుస్తున్నటువంటి స్త్రీ దగ్గరికి వెళ్ళి, అదా రాచరికం, అదా పరిపాలన చేసే విధానం, అందుక తన బలం, అందుక పాండిత్యం, అందుక వేదం జరవడం, అదా ఒక మాననీయురాలైనటువంటి స్త్రీతో ప్రవర్తించే విధానం. పట్టుకెళ్ళి ఆ తల చూపించి ఒక అబద్ధాన్ని సృష్టించాడు. నిన్నటి రోజు రాముడు తన పరివారం అంతటితో కలిసి వచ్చి సముద్రపు ఆవలి ఒడ్డున పడుకుని ఉన్నాడు. నా సైన్యం అంతా వెళ్ళింది, మంచి గాఢ నిద్రలో ఉన్నారు. ఆ గాఢ నిద్రలో ఉన్న సమయంలో నా సైన్యాధిపతి ప్రహస్తుడు రాముడి కంఠాన్ని తరిగేశాడు. ఏదో మిగిలిన వాళ్ళకి కాళ్ళు విరగొట్టారు, నడుము విరగొట్టారు, కొంతమందిని చంపేశారు, మిగిలిన వాళ్ళు దిక్కులు పట్టి పారిపోయారు. ఇదిగో రాముడి తల చూడు అని అక్కడ పడేశాడు. ఆ తల్లి ఎంత శోకాన్ని పొందిందో, నిజంగా సర్గలు చదువుతుంటే మనకి ఒళ్ళు జలధరిస్తుంది. ఆమె అంత ఏడుస్తుంటే ఆయన ప్రతిపాదన ఏమిటంటే, ఇప్పుడు రాముడు లేడుగా, రాముడు ఉన్నాడని కదా నువ్వు బింకానికి పోయావు నా పాన్పు చేరడానికి, ఇప్పుడు రాముడు లేనప్పుడు అభ్యంతరం ఎందుకు, నా పాన్పు చేరు.